కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించిన నాయకులు ఎవరైనా వచ్చినప్పుడు, సభలు ఏమైనా జరిగినప్పుడు చాలా ప్రశాంతంగా జరుగుతూ ఉంటాయి. అంటే కమ్యూనిస్టు పార్టీలకి ఉన్నాయి. ఈ పార్టీ ఆ పార్టీ, ఇప్పుడు ఈ వేదిక మీద న్యూ డెమోక్రసీ పార్టీ ఉంది, మాస్ లైన్ ఉన్నారు, ఇక బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు, బీఎస్పీ పార్టీలు కూడా ఉన్నాయి. కమ్యూనిస్టు పార్టీ ఏదైనా కావచ్చు, ఒక డజన్ పార్టీలు ఉన్నాయి మన దగ్గర. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి. ఎన్ని పార్టీలు ఉన్నా కూడా కమ్యూనిస్టు పార్టీ అనే ఈ ఒక్క విషయంతో క్రమశిక్షణ వాళ్ళకు ఉంటుంది, క్రమశిక్షణ వాళ్ళు నేర్పుతారు. మనకు కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతం మీద, దాని ఆచరణ మీద అంగీకారం ఉన్నోళ్ళు ఉండొచ్చు, అంగీకారం లేని వాళ్ళు ఉండొచ్చు, కానీ దాని పద్ధతిని ఎవరు కాదనలేరు. బీజేపీ పార్టీ, కమ్యూనిస్టు పార్టీ రెండు వేరు వేరు సిద్ధాంతాలు కలిగిన వాళ్ళు. ఈ రెండింటి మధ్య పోటీ ఉంటుంది ఎక్కువగా. వాళ్ళు కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు కమ్యూనిస్టుని గౌరవిస్తారు, కమ్యూనిస్టులు ఆర్ఎస్ఎస్ వాళ్ళని గౌరవిస్తారు. వ్యక్తులుగా, సిద్ధాంతపరంగా, భావజాల పరంగా వ్యతిరేకించుకుంటారు, ఒకరి మీద ఒకరు విమర్శలు పెట్టుకుంటారు. కానీ ఒకరి పని విధానం పట్ల మరొకరికి గౌరవం ఉంటుంది. వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎంత క్రమశిక్షణతో ఉంటారో కమ్యూనిస్టులు కూడా అంతే క్రమశిక్షణతో ఉంటారు. వీళ్ళిద్దరూ ఎందుకు క్రమశిక్షణతో ఉంటారు అంటే, వీళ్ళు తమ కోసం కాకుండా సమాజం కోసం పనిచేస్తారు. మీరు అనొచ్చు, మరి వేదిక మీద చాలామంది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కోసం, వాళ్ళు సమాజం కోసం కాకుండా వాళ్ళ కోసం చేసుకుంటారా అనే ప్రశ్న మీలో రావచ్చు. మీరు చూడండి, ప్రజలని, వారి సమస్యలని పరిష్కరించడానికి ప్రాణత్యాగం చేసినటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటారంటే కమ్యూనిస్టులు మాత్రమే ఉంటారు. ఈ ప్రపంచంలో ఎక్కడ ప్రాణత్యాగం చేస్తారు వాళ్ళు ఎదుటి వాళ్ళ కోసం. మిగతా పార్టీలలో ప్రాణత్యాగం చేస్తారా అని అంటే, ఇందిరాగాంధీ చనిపోయింది, రాజీవ్ గాంధీ చనిపోయారు, అట్లా కొద్దిమంది చనిపోయారు. అయితే వాళ్ళు ప్రాణత్యాగం అనేది ఏ సందర్భంలో, ఒక మనిషి హక్కుల కోసం పోరాటం చేస్తూ ఆ పోరాటంలో చనిపోవాలి. వాళ్ళకు నచ్చలేదు, అంగరక్షకగా ఉన్నటువంటి వాళ్ళు కాల్ చేశారు, ఇందిరాగాంధీ గారు చనిపోయారు. తమిళులు ఎల్టీటీ వాళ్ళు వచ్చి బాంబు పేల్చారు, రాజీవ్ గాంధీ గారు చనిపోయారు. ఇట్లా కొద్దిమంది అట్లా చనిపోయారు. కానీ అందరితో పాటు కలిసి పనిచేస్తూ చనిపోవటం అనేది అది పరిమితంగా కొద్దిమంది చేస్తారు, కమ్యూనిస్టులు చేస్తారు. ఆ కమ్యూనిస్టులు తమ కోసం కాకుండా ఎదుటి వాళ్ళ కోసం చేస్తారు. సమాజంలో అందరూ బాగుండాలని చేస్తారు, ఈ సమాజం మారాలని చేస్తారు, సమాజం సమానత్వంగా ఉండాలని చేస్తారు. ఆర్థికంగా ఎక్కడో ఒక తక్కువ కాదు, ఆర్థికంగా అందరూ సమానంగా ఉండాలి. ఏం పని చేయకుండా కొందరికి మేడలు మిద్దెలు వస్తాయి. రోజు పని చేసినా కూడా, ఇప్పుడు మీ ఊళ్ళో మీరు ఇక్కడ భూములు ఉన్నాయి, వ్యవసాయం చేసుకుంటారు, రోజు పని చేస్తారు. రోజు పని చేసేటటువంటి మీకు చిట్ట చివరికి పిల్లల్ని చదివించుకుందామంటే డబ్బులు ఉండవు, అనారోగ్యమైతే హాస్పిటల్కి వెళ్దామంటే డబ్బులు ఉండవు, ఒక మంచి ఇల్లు కట్టుకుందామంటే డబ్బులు ఉండవు. మరి మీరు రోజు పని చేస్తారు, రోజు పని చేసే వాళ్ళకి డబ్బులు ఉండవు, ఏ పని చేయకుండా ఉండేటటువంటి వాళ్ళకి డబ్బుల మీద డబ్బులు, డబ్బుల మీద డబ్బులు వస్తాయి. ఏ పని చేయకుండా అంటే నా అర్థం శ్రమ, చెమటకారే శ్రమ చేయకుండా, చెమటకారే శ్రమ చేయకుండా ఉండేటటువంటి వాళ్ళు బాగా డబ్బులు సంపాదిస్తారు. 6 కాలం కష్టపడే రైతు మాత్రం తాను పండించిన పంటకి గిట్టుబాటు ధర లేక, మద్దతు ధర లేక రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చివరికి మందుల కోసం పంట పండించాలనుకుంటే విత్తనాలు వేయాలి, భూమిని దున్నిన తర్వాత విత్తనాలు వేయాలి, ఆ విత్తనాల కోసం లైన్ నిలబడాలి. విత్తనాలు వేసిన తర్వాత దానికి ఎరువు చల్లాలంటే ఎరువు కోసం లైన్ నిలబడాలి. ఆ పంటకి ఏమన్నా తెగులు వస్తే ఆ మందు తెచ్చుకోవడానికి లైన్ నిలబడాలి. కొన్నిసార్లు డబ్బులే ఉండవు. మరి 6 కాలం కష్టపడే రైతుకు కనీసం విత్తనాలు తెచ్చుకోవడానికి కూడా డబ్బులు ఎందుకు ఉండవు? కార్మికులు రోజు కూలి చేస్తారు, కూలీలు రోజు కూలి చేస్తారు. రోజు కూలి చేసే వాళ్ళకి చిట్ట చివరికి మళ్ళీ ఏ రోజు కూలి చేస్తే ఆ రోజు ఇంట్లోకి వస్తారు. ఆ రోజు కూలి చేసి ఆ రోజు కావలసిన బియ్యం, ఆ రోజు కావలసిన కూరగాయలు కొనుక్కొచ్చుకునే పరిస్థితి ఎందుకు ఉంటుంది? వాళ్ళు రోజు పని చేస్తున్నారు కదా, వాళ్ళకి డబ్బులు ఉండొచ్చు కదా, ఎందుకు లేవు? కార్మికులు రోజు కంపెనీకి పోతారు, రోజు కంపెనీకి పోతే నెలకి 2000 3000 వాళ్ళకి జీతం వస్తుంది. మా అంటే ఇప్పుడు ఒక 10,000 12,000 జీతం వస్తుంది.
ఈ 10,000 12,000 జీతం వస్తే కూరగాయలకు డబ్బులు, బియ్యానికి డబ్బులు, పప్పులకు డబ్బులు, చక్కెరకు డబ్బులు, అనారోగ్యమైన డబ్బులు, పిల్లల చదువులకు డబ్బులు, బట్టలకు డబ్బులు, వీటన్నిటికి డబ్బులు ఖర్చు అయిపోతాయి. చివరికి మళ్ళీ కనీసం పండుగ వచ్చినాడు ఓ కొత్త బట్టలు తెచ్చుకున్నాము కుటుంబానికి అంతా అంటే కుటుంబానికి తగినటువంటి బట్టలు తెచ్చుకోలేరు, మళ్ళీ అప్పు చేయవలసి వస్తుంది. చిట్ట చివరికి పెరిగి పెద్దగైన బిడ్డకి పెళ్లి చేద్దామంటే ఆ పెళ్లికి అప్పు చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. అసలు అప్పు చేయకుండా పెళ్లిళ్ళు చేసినటువంటి వాళ్ళు మీ ఊళ్ళో ఎవరైనా ఉన్నారా? ఎవరు ఉండే అవకాశం లేదు. అది కొడుకు పెళ్ళైనా బిడ్డ పెళ్ళైనా అప్పులు చేయకుండా పెళ్లి చేసే పరిస్థితి లేదు. మరి మీరు రోజు కష్టపడుతున్నారు కదా, ఎందుకు ఇట్లా అప్పుల పాలు అవుతున్నారు అనేది ప్రశ్న. ఈ అప్పుల పాలు అయ్యే వాళ్ళేమో రోజు కష్టపడే వాళ్ళు అప్పుల పాలు అవుతున్నారు. అంత పెద్ద కష్టం చేయకుండా ఉండేటటువంటి వాళ్ళు విద్యలు, మేడలు, అంతస్తులు, డబ్బులు, కోట్ల రూపాయలు, లక్ష రూపాయలు, వేల కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు సంపాదిస్తున్నారు. ఇది భారతదేశంలో అసమానత్వం ఉన్నది. ఈ అసమానత్వం పోవాలి. నిజంగా శ్రమ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో శ్రమ చేసే వాళ్ళకి కనీస అవసరాలు తీరాలి అని ఆలోచించే వాళ్ళు భారతదేశంలో, ప్రపంచంలో ఎక్కడైనా వాళ్ళు కమ్యూనిస్టులు అయి ఉంటారు. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సమాజం మారాలంటారు కనుక ఆ మారే క్రమంలో పోరాటం చేస్తారు. ఆ పోరాటం చేసే క్రమంలో చనిపోతారు. అందుకే వాళ్ళ పట్ల గౌరవం ఉంటుంది.